మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం హే విష్ణుం వందే సర్వలోకైకనాథం. మాసానాం మార్గశీర్షోహం. ప్రజ్ఞా టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. విష్ణుమూర్తి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలని ప్రతి ఒక్కరూ పొందడానికి ఈ మార్గశిర మాసం ఎంతగానో సహకరిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడాను విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా ఆచరించాలి. సూర్యోదయాత్ పూర్వమే చక్కటి మనసుతోటి త్రికరణ శుద్ధితోటి పవిత్రవంతమైనటువంటి స్నానాదులు ఆచరించటం శతవిధాలా కూడా శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. మానవ జీవితంలో అనుక్షణం కూడాను వ్యక్తులపైన గ్రహ నక్షత్ర తత్వాలు ఆధారపడి ఉంటాయి. రాసుల యొక్క ఫలితాలు ఎంతగానో పనిచేస్తూ ఉంటాయి. కానీ ఎవరి జాతకం వారిదే. వారు పుట్టినటువంటి వేళ, వారు పుట్టినటువంటి నక్షత్రం, వారు పుట్టినటువంటి గడియల యొక్క ప్రభావరీత్యానే ఆ వ్యక్తి యొక్క జీవితం కొనసాగుతుంది తప్ప కేవలం రాశి ఫలితాన్ని ఆధారంగా చేసుకొని మాకు పనులేం కాలేదండి, మీరు చెప్పారు కదా, ఆ రాశికి ఇట్లా అవుతుందన్నారు, కాలేదే అనేటువంటి భావన అవసరం లేదు. ఇది కేవలం ఒక చుక్కాని జీవితానికి నావ వెళ్ళిపోతుంటే చుక్కాని లాంటిది. అయ్యా, ఈ రాశి వారికి ఫలితం ఈ విధంగా ఉండబోతోంది, తస్మాత్ జాగ్రత్త అని చెప్పడానికి. సహసిద్ధంగా రేపు రానున్నటువంటి పరిస్థితుల్లో మేషరాశి వారికి అలాగే సింహరాశి వారికి ఏలినాటి శని ప్రభావాలు పొడసూపుతాయి. మరి అయితే వారి వారి జాతకరీత్యా అయితే వారు పుట్టిన వేళా విశేషాన్ని బట్టి వాళ్ళకు ఉత్తమోత్తమమైనటువంటి స్థితిగతులు జరగచ్చు. అది జాతక చక్ర ప్రభావరీత్యా వాళ్ళు బంగారం లాంటి అద్భుతవంతమైన పనులు సాధించడానికి ఆస్కారం ఉంది. అట్లానే ఏలినాటి శని కదండి, ఎందుచేత వీళ్ళకి ఇట్లా జరిగింది అంటే అది మరి అంచనా వేయటం కష్టమవుతుంది. అందుచేతనే కేవలం ఈ యొక్క రాశి ఫలితాన్ని బట్టి ఈ నక్షత్రానికి, ఈ రాశికి ఈ ఫలితాలు ఈ ప్రభావాన్ని ఇస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి ఇవి పనికొస్తాయి. సింహరాశి వారికి కానివ్వండి, మేషరాశి వారికి కానివ్వండి, శని యొక్క ప్రభావాలు ఎక్కువగా పనిచేయబోతున్న కాలంలో మరి శని ఉంటే ఒంట్లో నీరసం, కాళ్ళు పట్టుకుపోవటం, చిన్న చిన్న మైనర్ అనారోగ్యాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నిటినీ కూడా బయటపడేందుకు ఏం చేయాలి వాళ్ళు అనేది చెప్పడానికి ఈ యొక్క రాశిఫలాలు పనిచేస్తాయి. ఈ రాశిఫలాల్లో ఏం చెప్తాం? అయ్యా, మీరు వీలైతే జమ్మి చెట్టు ప్రదర్శన చేయండి, లేకపోతే శివాభిషేకం చేసుకోండి, నువ్వుల నూనె ఒంటికి రాసుకొని తలకంటుకొని ప్రతి శనివారం మీరు స్నానం చేయండి అని చెప్తాం. అప్పుడు శనిగ్రహ ప్రభావం కొంతలో కొంత తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ పరిహార ప్రక్రియలు అన్నమాట. రాశి రీత్యా సంభవించేటువంటి ఉపద్రవాల ప్రభావం నుంచి మానవుడు రక్షించుకోవటం. మనకి గవర్నమెంట్ వారు కూడాను సునామీ రాబోతుందని చెప్పారనుకో, వామో వాయు అంటూ కూర్చుంటామా? దానికి తగ్గట్టుగానే జాగరూకతలు గ్రహిస్తాం. వస్తే రావచ్చు, లేకపోతే లేదు. సునామీ వస్తుందని 100% చెప్పలేము. బాగా వర్షాలు పడవచ్చు, అంతే. కాబట్టి కేవలం ఈ యొక్క రాశి ఫలితాన్ని బట్టే ఇది జరుగుతుంది అనేటువంటిది మాత్రం జ్యోతిష శాస్త్రంలో ఎక్కడా లేదు. ఎవరి జాతకం వారిదే. కావాలంటే మీ జాతక చక్రరీత్యా మీ డేట్ ఆఫ్ బర్త్ని తీసుకొని మీ హస్తం చూసి చక్కగా చెప్పించుకోవాలి అనే భావన మీకుంటే నేను అమరావతి క్షేత్రంలో ఉంటాను, నన్ను కలవచ్చు. హైదరాబాద్లో కూడాను ప్రతి నెల 3 రోజుల పాటు ఉంటాను, నన్ను కలవచ్చు. మీ సమస్యలకు పరిష్కారం నేను
ఆ భగవతి అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలతో చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. కిందసారి చెప్పాను, కుజస్తంభ దోషం వస్తుంది ప్రతి వాళ్ళకి కూడాను. నేను ఆ స్తంభం నుంచి బయటపడటానికి, కుజస్తంభం నుంచి అఘోర పాశుపత కుజస్తంభ హోమం నిర్వహిస్తున్నానని చాలామంది నమ్మకంతో చేయించుకొని ఆనందపడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఫోన్లలో సార్ మీరు చెప్పినట్టు అయింది సంతోషం అని వాళ్ళకి భగవంతుడు ఆయుష్ ఆరోగ్య ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మరొకసారి మనవి చేస్తూ, రేపు రానున్నటువంటి డిసెంబర్ నెల, ఇక నుంచి డిసెంబర్ ప్రారంభం, ఈ డిసెంబర్ నెలలో ఏ ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలు సంభవిస్తాయి, వాటికి పరిహార ప్రక్రియలు ఏమిటి, లేక వాళ్ళు ఎటువంటి దుస్తులు ధరించాలి, ఏ దేవుణ్ణి ఏ విధంగా స్తోత్రం చేస్తే చక్కటి యోగం సిద్ధిస్తుందో చెప్పుకుంటున్నాం ప్రజ్ఞ డివోషనల్ ద్వారా. మీరందరూ కూడా ఈ ప్రజ్ఞ టీవీ చూస్తూ చక్కగా అందరికీ సహకరిస్తున్నందుకు సర్వేశ్వరుడు అందరికీ కూడా చక్కటి ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యాన్ని ఇవ్వాలని, ఎవరైతే ఈ ప్రజ్ఞ టీవీ చూస్తారో వాళ్ళందరికీ కూడాను అదృష్టం తప్పనిసరిగా కలిగి తీరాలని ఆ యొక్క ఐశ్వర్యకారకుడైన పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ సదాశివ 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 అనుకోవాలి. సదా అంటే ఎల్లవేళలా, శివ అంటే మంగళకరుడు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడాను సదాశివనామం చేయండి, అందరికీ మేలు చేకూరుతుందని ఘంటాపదంగా చెబుతూ మనం రాశి ఫలాలకి వెళ్దాం. మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి ఈ నెల నూతన ఉత్సాహం అనేటువంటిది, అధికారుల యొక్క అనుగ్రహంతో తాము అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేర్చుకునేందుకు ఆస్కారాలు ఫలిస్తాయి. నూతన ప్రయత్నాలు సాఫల్యతకు ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. వృత్తిలో కూడాను చాలా చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావమే పొడచూపడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా దీర్ఘకాలికంగా సమస్యలతో కొట్టుమిట్టాడేటువంటి వారు ఆ సమస్యల వలయాన్ని నుంచి బయటపడి వ్యవహారాలన్నీ కూడాను ఒక కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితులు మేషరాశి వారికి ఈ డిసెంబర్ నెల చక్కగా సహకరిస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు. దీనివలన పెద్దల సహకారం అలా ఉంచితే ఆత్మీయులు అనురాగబద్ధులు అందరూ కూడా ఎక్కువగా గౌరవాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడైతే మనసు ఉల్లాసంగా ఉందో అప్పుడు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొవాలి అనేటువంటి పరిస్థితి ఎక్కువగా మనసుకు వస్తుంది. కాబట్టి వీళ్ళు వినోద విలాస వస్తు సేకరణ రీత్యా కూడాను కొంత డబ్బుని ఖర్చు చేయవలసిన పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. జీవితమే పూబాట ఆడుకో సయ్యాట అన్న చందంగా వీళ్ళు ఈ నెలంతా వ్యవహరించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. చాలా చిన్నది జీవితం అనుభవించరా అనేటువంటి పరిస్థితులు కూడాను వీరి మనసుకి తట్టడానికి ఆస్కారం ఉంది. అందుకే ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది యవ్వనం అనేటువంటి మనోభావాలు కూడా వస్తాయి. కాబట్టి ఆ మనసుకి ఆ భావాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకొని భవిష్యత్తుని ఆనందమయం చేసుకోవడానికి చక్కటి నూతన అన్వేషణ మార్గాలు అన్వయించటం చాలా మంచిది. ఈ యొక్క మేషరాశి వారు విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. గోల్డ్ కలర్ డ్రెస్సెస్ ఎక్కువ వాడుతూ ఉండాలి. వీరికి అదృష్ట సంఖ్య ఎక్కువగా 1, 10, 28 తారీఖులుగా చెప్తాం. వీరు కొలవవలసిన దేవుడు కలియుగ సాక్షీభూత దైవం వెంకటేశ్వర స్వామిగా చెప్తాం. వీరు తప్పనిసరిగా చదవవలసినటువంటి మంత్రం ఊర్జిత అనే మంత్రం చదువుకోవాలి. ఊర్జిత అంటే చాలా విశేషకరమైన విష్ణుతత్వానికి సంబంధించిన గొప్ప మంత్రంగా భావించాలి. ఇవి గనక చేసుకున్నట్లయితే సర్వే సర్వత్రా కూడాను సుఖప్రదమైనటువంటి విధి విధానంతో జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది కదా. మరి ఒక రాశి
వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ యొక్క డిసెంబర్ ఆర్థిక పురోభివృద్ధిలో చాలా చక్కటి సుఖ సంతోషాలు కలుగుతాయి. ఏదైనా అనుకున్నప్పుడు ఆర్థిక పరంగా భూ సంబంధంగా కూడాను లాభదాయకమైన ప్రభావాలు వస్తాయి. పొలం కొందామా, సైటు కొందామా, లేక ఏదైనా పాత ఇల్లు కొని పడగొట్టి కొత్తది కడదామా అనే మనోభావాలు వచ్చినప్పుడు ఆచి తూచి అడుగు వేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకమైన ప్రభావాన్ని ఇస్తాయి. మీరు చేసేటువంటి వృత్తిలో ఆదరణ, గౌరవం కూడా పెరుగుతుంది. గౌరవ ప్రతిష్టలు ఎక్కువగా పెరుగుతాయి. మిత్రుల యొక్క సహాయం కూడాను లభ్యపడుతుంది. స్త్రీల వలన చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాలు పొడసూపడానికి ఆస్కారం ఉంది. సహాయ చర్యలు కూడాను లభ్యపడటానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా వ్యక్తుల యొక్క పరిపూర్ణ సహకారం వల్ల అత్యంత శ్రేయోదాయకవంతమైనటువంటి కార్యక్రమాల్ని కూడాను ఈ రాశివారు చేపట్టి విజయాన్ని చవిచూడటానికి ఆస్కారం ఉంది. కార్యానుకూలత ఎక్కువగా కనిపిస్తోంది. మనస్సు హాయిగా ఆనందంగా ఉల్లాసంగా ఉంటుంది. అంతేకాకుండా వినోద విలాస వస్తు సేకరణ కూడాను ఈ యొక్క వృషభ రాశి వారు ఈ యొక్క డిసెంబర్ నెలలో సాధించుకోవటానికి ఆస్కారం ఉంది. సంతాన విషయంలో కూడాను చాలా పురోభివృద్ధి కనిపిస్తోంది. మనవాళ్ళు మనవరాళ్ళు కనుక ఉన్నట్లయితే వాళ్ళు కూడాను ఆనందాతిశయంతో మీకు సహకరించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తోంది. వృషభ రాశి వారు నిత్యం కూడాను ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించటం, కావేరీ 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 అంటూ స్నానాన్ని ఆచరించటం, ఋషికేశాయ నమః అని చెప్పేసి నమస్కారం చేయటం, ఇలాంటివి కనుక ఆచరించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా ఎరుపు రంగు లేక తెలుపు రంగు వస్త్రాలు ధరించటం, వీరి జీవితంలో అనుక్షణం కూడాను ఆధ్యాత్మిక తత్వాన్ని ఎక్కువగా అనుసరించటం, దేవాలయ దర్శనాలు చేయటం చాలా విశేషకరమైన ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. వీరు పఠించాల్సినటువంటి మంత్రం ఐశ్వర్యకారకాయ నమః అని. అంటే శివుడు ఐశ్వర్యకారకుడు కాబట్టి ఐశ్వర్యకారకాయ నమః అనే మంత్రాన్ని ఈ రాశివారు అనుక్షణం కూడా అనుకుంటే వీరి సమస్త కోరికలు సిద్ధిస్తాయి సుమా. మరి ఒక రాశి మిథున రాశి. మిథున రాశి వారికి చాలా యోగవంతమైన ప్రభావాలే కనిపిస్తున్నాయి. కుటుంబం అంతా కూడాను సుఖ సంతోషాలతో ఆనందకరమైనటువంటి ప్రభావాల్ని అనుభవించడానికి ఈ నెలంతా సహకరిస్తుంది. ఇన్నాళ్ళు పడ్డ కష్టాలకు తగినటువంటి ఫలితం కూడాను చక్కగా ఏర్పరచుకోవటానికి ఆస్కారాన్ని భగవంతుడు ప్రసాదిస్తున్నాడు. వ్యవహారాల్లో కూడాను చాలా చక్కటి విజయ దుందుబి. ఎవరికైనా ఏదైనా సలహా ఇచ్చినప్పుడు ఆ సలహా విజయంగా ఉంటుంది వారికి. అలాగే భూ సంబంధమైనటువంటి విషయాల్లో అద్భుతవంతమైనటువంటి ప్రభావాలు కలుస్తాయి. గౌరవతత్వంతో బంధుమిత్రుల యొక్క సలహాలతో ఉన్నతమైనటువంటి ప్రభావాన్ని సాధిస్తారు. కొత్త నూతన వాహనం కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉంది. వాహన సౌఖ్యం అన్నమాట. ఒక కారు మీద వెళ్ళేటప్పుడు ఆ కారు స్విచ్ నొక్కితే పైన డోరు కూడా తెరుచుకొని పిల్లలు నుంచొని ఆనందంగా ప్రకృతిని చూస్తూ పయనించేటువంటి వెరైటీ కార్లు కూడా కొనుక్కోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ రాశి వారికి. అంటే ఒక విధమైనటువంటి ఆ ఫారిన్ టైపులో ఉన్న కార్లు కూడా వీళ్ళు కొనుగోలు చేసి ఆనందాన్ని సాధిస్తారు అని చెప్పేసి చెప్పవచ్చు. అలాగే వీళ్ళకి ఎక్కువగా
ప్రయాణాలు చాలా చక్కగా అనుకూలించడానికి ఆస్కారం ఉంది. సిరి సంపదలు అనేటువంటివి భగవంతుని అనుగ్రహం వలన వీరికి ఎక్కువగా చేకూర్చుకోవడానికి ఆస్కారం ఉంది. మాసానాం మార్గశీర్షోహం అన్నట్టుగా విష్ణుదేవుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణ ఆకటాక్ష వీక్షణాలు ఈ రాశి వారిపై ఎక్కువగా ప్రసరిస్తున్నాయి. మిథున రాశి వాళ్ళు అదృష్ట జాతకులుగా చెప్పవచ్చు. వీరు అనుక్షణం కూడాను ఆ భగవన్నామస్మరణ చేస్తూ, ఈ కలిలో నామస్మరణ ధన్యోపాయం అన్నారు కాబట్టి వాసుదేవ 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 అనుకుంటే చాలు. వీళ్ళు ఎక్కువగా గోల్డ్ కలర్స్, బ్లూ కలర్ డ్రెస్సులు వాడటం మంచిది. వీళ్ళ మంత్రం మాత్రం శ్రీ వాసుదేవాయ మంగళం అనే మంత్రాన్ని చదువుకోవడం మంచిది. ఇకపోతే తరువాత రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి డిసెంబర్ నెల ఫలితాన్ని కనుక చూసినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావమే కనిపిస్తుంది. పవిత్ర తత్వంతో కూడిన ఆలోచన సరళి అత్యున్నతమైనటువంటి ప్రభావాన్ని పొడసూపడానికి ఆస్కారం ఉంది. కళత్ర సౌఖ్యం కూడాను లభ్యపడుతుంది. ఈ రాశి వారికి కళత్ర సౌఖ్యం లభ్యపడుతుంది. ఎక్కువగా బంధుమిత్రుల వలన కించిత్ స్వల్ప ఇబ్బందులు పొడసూపడానికి ఆస్కారం ఉంది. అంటే నిందారోపణలు చేయడానికి ఆస్కారం ఉంది. వాడు డబ్బులన్నీ నాశనం చేస్తున్నాడు, ఈ మధ్య లావిష్గా ఖర్చు చేస్తున్నాడు, తమాషాగా ఉంది వాడికి జీవితం అంటే, వాడేంటో ఈ మధ్య ప్రతి సినిమా టికెట్ కూడా 1000 రూపాయల పైన పెట్టి కొంటున్నాడు, అసలు రిలీజ్ సినిమా చూడాలని ఎవడు చెప్పాడు, తర్వాత చూసుకోవచ్చు కదా, ఎటు టీవీలోనే వస్తుంది కదా, అన్ని డబ్బులు పెట్టి ఫస్ట్ రోజే చూడాలా, ఇట్లాంటి డైలాగులు ఎక్కువ వేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క బంధువర్గాలు. అంటే వీడు లావిష్గా ఖర్చు చేస్తున్నాడు, సినిమా రిలీజ్ అయినప్పుడు 1116 పెట్టి టికెట్ కొని చూడాల్సిన ఇదే లేదు కదా, మన స్థితి ఏంటి అని ఆలోచించాలి అని సలహాలు ఇచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది ఈ రాశి వాళ్ళకి. అది వాళ్ళు వింటే బాగుంటుంది, వినకపోతే నష్టపడతారు. అంతేకాకుండా శాసిద్ధంగా ఈ మధ్యకాలంలో సినిమాలు 3 నెలలు కాగానే వెంటనే టీవీల్లో కూడా వస్తున్నాయి కాబట్టి చూసుకోవచ్చులే అనే భావాన్ని ఇంట్లో వాళ్ళంతా చెప్పడం జరుగుతుంది ఈయనకి. తర్వాత అధిక ధన వ్యయం కాకుండా అందరూ కూడా కృషి చేయాల్సి ఉంటుంది ఈ రాశి వారికి. కార్య సాఫల్యత అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అధికారుల వలన కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి ఈ రాశి వారికి. కఠోర సంభాషణలో కొన్ని వివాదాలు కూడా వస్తాయి. నువ్వెంత అంటే నువ్వెంత అని అంటాం, ఏంటే పెద్ద ఇదిగా ఉన్నావు అంటే నా ఇష్టం సార్, నా ఇష్టం, మీ చేతిలో నేను కీలుబొమ్మను కాదు, ఇలాంటి డైలాగులు ఎక్కువ వాడుతూ ఉంటారనమాట. అందుకే ఆనందాన్ని ఇతరులకి పంచకూడదు అనేటువంటి సూత్ర ప్రాతిపదిక ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఆనందం ఏదో తానే అనుభవించాలి, ఇతరులకి పంచాలి అంటే ఇతన్ని వేలెత్తి చూపించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎప్పుడు వ్యవహారాల్లో, ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. మధ్యవర్తిత్వం వలన నిందారోపణలు ఎక్కువ అవుతాయి ఈ రాశి వారికి. మధ్యవర్తిత్వం చేయకూడదు. మధ్యవర్తిత్వం చేస్తే మాత్రం ఇబ్బందికరమైన సంఘటనలు ఉంటాయి. ఈ రాశి వాళ్ళు కొద్దిగా శివాభిషేకం చేసుకోవడం చాలా మంచిది మాస శివరాత్రికి. అలాగే మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశక శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాసమే ప్రభు అనే మంత్రాన్ని పఠించాలి ఈ యొక్క కర్కాటక రాశి వారు అన్నమాట. కర్కాటక రాశి వారికి ఉన్నట్టుండి కొద్దిగా నిందారోపణలు వస్తాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడాను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో బాగా చెప్తున్నాను. ఈ విషయాన్ని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం మంచిది కాదు. ఆచి తూచి అడుగు వేసినట్లయితేనే అమరావతి అభివృద్ధికి నాంది పలుకుతారు. ఇష్టం వచ్చినట్టుగా ఊరికే మేము అద్దేస్తున్నాం, ఇద్దేస్తున్నాం, ఇది చేసేస్తున్నాం, అది అయిపోతుంది, ఇది అయిపోతుందని ఆర్భాటాలు మాత్రం చేయకూడదు. ఆ రాశి ఫలం ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది కాబట్టి నేను ఎక్కువగా ఈ విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నాను. అన్యథా అనుకోవద్దు ఎవరు కూడా. ఎందుచేతనంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నూతన అధ్యాయం సృష్టించాలన్నది
నా ఆశయం. అందుచేత నేను ఈ విధంగా చెప్పడం జరిగింది. ఆచితూచి అడుగు వేసి ఉత్తమోత్తమైన స్థితిగతులు పొందాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ రాశి వాళ్ళు ఎక్కువగా లైట్ బ్లూ, వైట్ డ్రెస్సెస్ వాడటం మంచిది. వీళ్ళు అనుక్షణం కూడాను ఆంజనేయ స్వామి వారిని ధ్యానించాలి. వీళ్ళ మంత్రం ఓం హనుమంతాయ నమః. తర్వాత సింహరాశి ఫలితం. డిసెంబర్ నెల సింహరాశి వారికి ఎలా ఉంటుంది అనేది కనుక ఆలోచిస్తే, అధికారుల వలన చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం వస్తుంది. అవసరమైనటువంటి పనులన్నీ కూడాను నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ నెరవేర్చడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఆస్తిపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ముఖ్యమైనటువంటి విషయాల గురించి వీళ్ళు ఆలోచన చేస్తారు. స్థిర చరాస్తులు ఏ విధంగా వృద్ధి చేయాలి, మేము టార్గెట్ రీచ్ అవ్వటం ఎలా అనేటువంటి విషయాన్ని వీళ్ళు ఎక్కువగా ఆలోచన చేస్తారు. దూర బంధువుల యొక్క వియోగం కూడాను జరుగుతుంది. అంటే దూర బంధువుల నుంచి కొద్దిగా వార్తలు వినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. భూగృహ సంబంధ విషయాల్లో మోసం పడకుండా జాగ్రత్త పడటం చాలా అవసరం. భూమి సంబంధమైన వ్యవహారాల్లో అబద్ధాలు చెప్పి మోసం చేయడానికి ఆస్కారాలు ఉంటాయి. కొంతమంది ఈ విషయాన్ని ఆచితూచి ముందడుగు వేసి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. అదుగో పులి అంటే ఇదిగో సింహం అనేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఈ విషయంలో జాగ్రత్త వహించడం చాలా మంచిది. సింహరాశి వాళ్ళు మోసపోకుండా తమ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిలింపచేసుకోవడానికి విష్ణుదేవుని యొక్క దివ్యవంతమైనటువంటి మంత్రం ఓం వెంకటేశాయ నమః అనే మంత్రాన్ని చదువుకోవాలి. వీళ్ళు ప్రతినిత్యం కూడాను నుంచొని తూర్పు వైపుకు తిరిగి వెంకటేశ్వర సుప్రభాతం చదువుకోవటం చాలా మంచిది. వీరికి ఏలినాటి శని ప్రభావం రాబోతుంది కాబట్టి వీళ్ళు తప్పనిసరిగా శమగ్నిరగ్నిభిస్కరచ్చన్న స్తపతు సూర్య సంవాతో వాత్పరప అపశ్రిత అనే మూలమంత్రాన్ని పఠించడం, వీలైతే శమీవృక్షం ఇంట్లో కుండీలో పెట్టి 21 ప్రదక్షిణాలు ప్రతినిత్యం ఆచరించడం, దశరథ కృత శని స్తోత్ర పారాయణ చేయటం సింహరాశి వారికి చాలా అవసరం. సింహరాశి వారికి నరదృష్టి ప్రభావం నుంచి బయటపడటానికి చక్కటి యోగవంతమైన ప్రభావాలు ఆచరించవలసి ఉంటుంది. తప్పనిసరిగా వారు బయటికి వెళ్ళేటప్పుడు గార్లిక్ చిన్నుల్లిపాయ మాత్రం జేబులో పెట్టుకొని వెళ్ళటం చాలా మంచిది. ఇక కన్యారాశి ఫలితం. కన్యారాశి వారికి డిసెంబర్ నెల కనుక చూసినట్లయితే నూతన ప్రయత్నాలకి అవరోధాలు కలగడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తోంది. ఆదాయం బాగా ఉన్నప్పటికీ కూడాను తగినటువంటి లాభదాయకమైన ప్రభావాలు కనిపించటం లేదు. ఉన్నట్టుండి వ్యయప్రయాసలకు ఉనకూర్చే ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. శత్రుభీతి ఎక్కువగా కనిపిస్తుంది. వివాహ విషయాలలో వివాదాస్పద తత్వం ఎక్కువగా కనిపిస్తోంది. వ్యవహారాలు స్తంభించడానికి ఆస్కారం ఎక్కువగా ఉన్నది. అందుచేత 1కి 2 సార్లు ఆచితూచి అడుగు వేసి ముందడుగు వేయటం చాలా మంచిది. కన్యారాశి వారు ఆరోగ్యరీత్యా అత్యధికంగా ఆలోచన చేసినట్లయితే కొద్దిగా బీపీ వంటివి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆవేశానికి లోను కాకుండా ఏదీ శాశ్వతం కాదు, అన్నిటి కోసం ఆరాటపడటం తప్పు కదా అనేటువంటి భావన రావటం చాలా మంచిది. ఈ రాశి వాళ్ళు నిత్యం రామనామ స్మరణ చేసుకోవటం మంచిది.
ఓం రామ్ 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 కష్టం స్వాహ అనే మంత్రాన్ని చదువుకోవాలి. వీలైతే శ్రీరామ జయ రామ జయ జయ రామ అని కూడాను ధ్యానించడం మంచిది. వీరు ఎక్కువగా ఆకుపచ్చ పసుపచ్చ దుస్తులు ధరించడం సర్వవిధ శ్రేయోదాయకం. ఇకపోతే తులారాశి వారికి డిసెంబర్ నెల ఫలితాలు గనక చూసినట్లయితే స్వశరీర తత్వరీత్యా కొద్దిగా కుటుంబ విషయంలో ఆరోగ్య విషయంలోనూ కడు జాగరూకతలు తీసుకోవటం చాలా మంచిది. అంతేకాకుండా బంధుమిత్రుల తోడ్పాటుతో కొంతవరకు మీకు ఊరట చెందడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తిలో అధికవంతమైన శ్రమకు గురి అవుతారు. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం అవటానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తోంది. వాహన సౌఖ్యం వస్తుంది. సోదరపూర్వక సహాయం లభ్యపడటానికి ఆస్కారం ఉంది ఈ యొక్క తులారాశి వారికి. తులారాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయటం చాలా మంచిది. హనుమంతుల వారికి మంగళవారం నాడు ఆకు పూజ చేయించుకోవడం చాలా మంచిది. వీళ్ళు ఎక్కువగా ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించడం చాలా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి. వీరు చదవవలసినటువంటి మంత్రం హనుమంతాయ నమః స్వాహా స్వాహ అనే మంత్రాన్ని పఠించడం సర్వవిధ శ్రేయోదాయకం. ఇకపోతే వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెల ఫలితాన్ని కనుక చూసినట్లయితే పట్టుదలతో వ్యవహారాలు చేస్తారు. ఏదైనా సరే నేను సాధించి తీరతాను అనేటువంటి ఒక పట్టుదలతో ముందడుగు వేస్తారు. కార్యాలన్నీ కూడాను సఫలీకృతం కావడానికి విజయపరంపరమైనటువంటి ప్రభావాన్ని వీళ్ళు చవిచూడటానికి బాగా కృషి చేస్తారు. ప్రతి విషయంలోనూ కూడా విజయాన్ని సాధించడానికే ఆస్కారం ఎక్కువగా కనిపిస్తున్నది ఈ రాశి వారికి. అంతేకాకుండా వినోద విలాస కార్యక్రమాలలో కూడా వీళ్ళు పాల్గొంటారు. అధికారుల యొక్క సహాయం వల్ల నూతన కార్యక్రమాలు కూడాను రూపకల్పన చేసి ముందడుగు వేసి విజయాన్ని సాధిస్తారు. అంతేకాకుండా విదేశీయాన యోగ రీత్యా ప్రయత్నాలు సఫలీకృతం కావడానికి కూడా ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అని చెప్పేసి చెప్పవచ్చు. వీరు కొలవవలసినటువంటి దేవతా స్వరూపం జగన్మాత ఆదిపరాశక్తి. అందుచేత వీళ్ళు వీలైతే శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని అనుక్షణం జపం చేసుకోవడం చాలా మంచిది. వాడవలసినటువంటి రంగు ఎరుపు ఆకుపచ్చ. వీళ్ళ మంత్రం శ్రీమాత్రే నమః. ఇక ధనురాశి ఫలితం. ధనురాశి వారికి డిసెంబర్ నెల గృహ సంబంధమైనటువంటి విషయాలలో కొద్దిగా సమస్యలు చిక్కులు రావడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఇంట్లో సఖ్యతాభావం లోపించడానికి ఆస్కారం ఉంది. వైఫ్ నైఫ్ కాకుండా చూసుకోవాలి ఈ రాశివారు పురుషులు. అలాగే స్త్రీలు హస్బెండ్ నైఫ్ కాకుండా చూసుకోవాలి. అంటే మానవత్వ ధోరణితో ఏదీ శాశ్వతం కాదు, ఇదంతా మాయ కదా అనే మనోభావన వస్తే మౌనమే అంగీకార సూచకంగా ఉంటుంది. మౌనాన్ని మించినటువంటి వ్రతం మరొకటి లేదు. కాబట్టి ఈ రాశివారు ఆవేశానికి గురి కాకుండా ఎవరైనా గట్టిగా మాట్లాడినప్పుడు ఆ ప్రదేశాన్ని నుంచి మౌనంగా వెళ్ళిపోవటం చాలా మంచిది. అప్రయత్న ధన వ్యయం అవటానికి ఆస్కారం ఉంది. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్న సూత్రం వీళ్ళు గుర్తిరగటం చాలా మంచిది. ఎందుచేతనంటే మీ అబ్బాయికి ఉద్యోగం మేము
కన్సల్టెన్సీ ద్వారా ఇప్పిస్తామని చెప్పేసి ఒక 2 లక్షలు తీసుకొని మోసం చేసే వాళ్ళ సంఖ్య అత్యధికంగా ఉంటుంది. ఈ రాశివారు దానికి గురి కాకుండా జాగ్రత్త పడాలి. ఉద్యోగం అనేటువంటిది పురుష లక్షణమే అయినప్పటికీ అదృష్టాన్ని బట్టి వారి యొక్క జాతకరీత్యా వస్తుంది. కాబట్టి ఉద్యోగం లేదని దిగులు చెందక స్వయం కృషితో ముందడుగు వేసి విజయాన్ని సాధించే మార్గాలు అన్వేషించటం చాలా మంచిది. లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, ఫేస్ ఇట్ అనేటువంటి ఉద్దేశంతో ముందడుగు వేయాలి. ఈ ధనురాశి వాళ్ళు బంధుమిత్ర ద్వేషం కూడా పెరుగుతుంది. ఎందుచేతనంటే బంధువుల దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగంగానే వీడెందుకు వచ్చాడరా దేవుడా అని వాళ్ళు తప్పించుకోవడానికి ఆస్కారం ఉండి ద్వేషంగా మాట్లాడతారు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వాళ్ళు ఉద్యోగం చేసి సంపాదించాలి అని చెప్పేసి అనుకోవడం కూడాను చాలా తప్పండి. స్వయం కృషితో వారి తెలివితేటలతో ముందడుగు వేసి విజయాన్ని సాధించడానికి మానవుడు ప్రయత్నం చేస్తే ఈ దేశంలో అనుక్షణం శాంతి ఉంటుంది. అశాంతి అనేది ఉండనే ఉండదు అనేటువంటి ఉద్దేశాన్ని గుర్తెరగండి. అలాగే ఆర్థిక లోపాల చేత కార్యాలన్నీ కూడాను స్తంభింప చేసుకోవడానికి ఆస్కారం ఉంది. అభివృద్ధికి అవరోధాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి రుణ సేకరణ అనేటువంటిది ఈ రాశివారు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ధనురాశి వాళ్ళు రుణగ్రస్త విమోచనం కోసం ఆర్థికపరమైన చిక్కుల నుంచి బయటపడటానికి శ్రీం మహాలక్ష్మి దేవతాయ నమః అనే మంత్రాన్ని చదువుకోవాలి. అంతేకాకుండా శ్రీం హ్రీం నమః అనేటువంటి మంత్రాన్ని చక్కగా అనుష్ఠానం చేయాలి. వీలైతే శివచండీ ప్రదక్షిణం సాయం సంధ్యా సమయంలో చేయటం వలన కొంత ఊరటను సాధించుకోవటానికి ధనురాశి వారికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా గులాబీ రంగు దుస్తులు ధరించాలి. వీళ్ళ మంత్రం మాత్రం శ్రీం హ్రీం నమః అనే మంత్రాన్ని అధ్యయనం చెయ్యాలి. ఇకపోతే రాశి ఫలితాల్లో చెప్పేటువంటి సూత్ర ప్రాతిపదికలు ప్రతి వాళ్ళు కూడాను ఆచరించి సత్ఫలితాన్ని పొందడానికి కూడా సర్వేశ్వరుడు సహకరించాలని మరొకసారి ఆ స్వామిని ధ్యానం చేస్తూ మకర రాశి ఫలితంలోకి వస్తున్నాం. మకర రాశి వాళ్ళకి ఈ యొక్క డిసెంబర్ నెల చాలా విశేషకరమైనటువంటి ప్రభావతత్వం ఉన్నది. వీళ్ళు కుటుంబ సుఖ సంతోషాలతో, పుత్ర లాభంతో, వృత్తి ఉద్యోగాల్లో పూర్తిగా అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని చవిచూస్తారు. వీళ్ళు పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి పీరియడ్ ఇది మకర రాశి వాళ్ళకి. వీళ్ళు ఏదనుకుంటే అది నెరవేర్చడానికి ఆస్కారం ఉంది. వీళ్ళకి మంచి మంచి అవకాశాలు కూడా వస్తాయి. అవకాశాలతో పాటు అధికారుల యొక్క సహాయ సంపత్తులు కూడా ఉంటాయి. వినోద విలాస కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. అంతేకాకుండా శుభ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొ పంచుకుంటారు. వృత్తిరీత్యా కూడాను అధికంగా సంపాదిస్తూ దానికి తగ్గట్టుగా ధన వ్యయం కూడా చేస్తారు. ఎప్పుడూ కూడా లక్ష్మీ రాగానే ఖర్చు పెట్టాలి అనే తలంపు ప్రతి వాళ్ళు మానుకోవాలి. మనిషికి దాచిందే యోగం. అంటే పశువుకు తిన్నది తృప్తి, మనిషికి దాచింది తృప్తి. ఈ సూత్రాన్ని ప్రతి వాళ్ళు కనుక గ్రహిస్తే మాత్రం అందరం బాగుపడతాం. ఈ విషయాన్ని గుర్తెరగాలి ప్రతి వాళ్ళు. ఇక్కడ మకర రాశి వాళ్ళు కూడా నాకేంట్లే అని అనవసరమైనటువంటి ధనవ్యయం చేయకూడదు సుమా. వీళ్ళు కొలవవలసినటువంటి దైవం సాక్షాత్తు పరమశివుడు. శివాభిషేకం చేసుకోవాలి. మాస శివరాత్రి ఉపవాసం ఉండాలి. అంతేకాకుండా వీళ్ళు ఎక్కువగా గులాబీ, క్రీమ్ కలర్స్ డ్రెస్సులు వాడచ్చు.
వీరు కొలవవలసిన దేవుడు పరమేశ్వరుడు. వీరి యొక్క మంత్రం సదాశివ, ఎల్లవేళలా సుఖాన్ని ఇచ్చేవాడు అని అర్థం. సదాశివనామం మకర రాశి వారికి సర్వవిధ సంపత్తుల్ని ప్రసాదించుగాక. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి డిసెంబర్ నెలంతా కూడా ఆర్థికపరమైన లావాదేవీలతో సంతృప్తి పడతారు. ఆర్థికపరమైన లావాదేవీలు అంటే ఏదైనా సలహాలు ఇచ్చి ఆ సలహారీత్యా సంపాదనా తత్వాన్ని ఎక్కువ చేసుకుంటారు. రుణ విముక్తులు అవ్వడానికి ఆస్కారం ఉంది. రుణ విమోచన శక్తి పెరుగుతుంది. బంధుమిత్రుల యొక్క ఆనంద ఆధిక్యత కూడాను పెరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఎంత గొప్పవాడవేరా నాయన, నువ్వు ఇలా సంపాదిస్తావని అసలు అనుకోలేదు, అంతా దైవలీల, నువ్వేంటి, నీ పరిస్థితి ఏంటి, ఆ రోజు ఏంటి పరిస్థితి, ఈ రోజు ఏంటి, చాలా సంతోషం నాయన అని తల్లి దగ్గర నుంచి కూడాను ఆనందపడేటువంటి ప్రభావం ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. సంతాన విషయరీత్యా మాత్రం అధిక ఖర్చులు చేస్తారు. పుట్టినరోజు పండగ కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు ఇస్తే కుదరదు. ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలి. పిల్లలకు కూడాను నాయన ఇది దాచిపెట్టుకో అని ఇవ్వాలి తప్పితే నాకేంట్రా అని చెప్పేసి చెక్ మీద 2 లక్షలు రాసిస్తే ఎట్లా, అలా రాయకూడదు కదా. వాళ్ళకు కూడా డబ్బు విలువ తెలియాలి కాబట్టి నాయన ధనం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి సలహా ఇవ్వాలి. అంతేకాకుండా అధిక ఖర్చులు అనర్థదాయకాలు. అధికంగా లావిష్గా ఎప్పుడూ ఖర్చు చేయకూడదు. లక్ష్మీదేవికి కూడా కోపం వస్తుంది. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. మన స్టేటస్కి తగ్గట్టుగా ఖర్చు పెట్టుకోవాలి అంతే. అంతేకాకుండా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోకూడదు. అధికారికంగా మంచి జయ సంకేతకాలు అందుతాయి. అందరూ కూడా మెచ్చుకుంటారు. సంతృప్తికరమైనటువంటి పరిస్థితి ఈ రాశి వారికి అత్యధికంగా కనిపిస్తోంది. సంతాన అభివృద్ధి కూడా బాగా కనిపిస్తోంది. కుంభరాశి వారికి ఏలినాటి శని వెళ్ళిపోతుంది. శని వెళ్ళిపోయే ముందు చాలా మంచి జరుగుతుంది. ఏదనుకుంటే అది నెరవేరుతుంది. ఉన్నట్టుండి సినిమా ఛాన్సెస్ కూడా రావచ్చు నాబోటి వాడికి. అందుచేతనమాట. అంటే నేను కూడా కుంభరాశే, అందుకని చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడాను అన్ఎక్స్పెక్టెడ్ ధనప్రాప్త యోగ కారక కుంభరాశి వారికి. ఈ రాశి వాళ్ళు లక్ష్మీదేవిని ఉపాసించాలి. లక్ష్మీ మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోవాలి. పద్మపూసల మాలతో లక్ష్మీదేవిని కొలవటం చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. పద్మపూసలు చాలా విశేషం. పద్మప్రియే పద్మిని పద్మాలయే పద్మదళాయ దాక్షి అన్నారు కాబట్టి పద్మపుష్పాలు పద్మమాల చాలా విశేషవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది రాశి వారికి. కుంభరాశి వారికి శతమానం భవతిగా ఉంది ఈ యొక్క డిసెంబర్ నెల. వీళ్ళ మంత్రం మాత్రం లక్ష్మీ మంత్రాన్ని చేసుకోవటం చాలా మంచిది. ఇక చివరిగా మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి డిసెంబర్ నెల చాలా చక్కగానే ఉంది. కుటుంబ సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతారు. బంధుమిత్రుల యొక్క అండదండలు బాగా కనిపిస్తున్నాయి. వినోద విలాస కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ చింతన కలిగి ఉంటారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేసినప్పుడు అక్కడ ఉన్న పుష్కరిణిలో స్నానం చేయటం మరవకూడదు. పుష్కరిలో నీళ్లు చల్లుకున్నాంలే తర్వాత చూడొచ్చులే దేవుణ్ణి అనుకుంటే కుదరదు. పుష్కరిణి స్నానం చేసి స్వామిని దర్శించడం సర్వవిధ శ్రేయోదాయకం. అలాగే అధికారుల యొక్క సహాయం కూడాను చాలా చక్కగా వస్తుంది ఈ రాశివారికి. వృత్తి ఉద్యోగాల్లో సామాన్యమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయి. ఈ రాశివారు నవగ్రహాలలో ప్రతినిత్యం కూడాను ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః అనేటువంటి నవగ్రహ శ్లోకాన్ని పఠించడం
సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. వీరు ధరించవలసిన దుస్తులు ఎరుపు వన్నె, గులాబీ రంగు. వీరి యొక్క మంత్రం ఓం సవిత్రే నమః. ఆదిదేవుడైనటువంటి సూర్య భగవాన్ని ధ్యానించాలి. ఇది డిసెంబర్ నెల యొక్క ఫలితాల ప్రభావం. ఎవరి జాతకరీత్యా వారికి ఫలితాలు ఎక్కువగా పనిచేస్తాయి. ఈ యొక్క రాశి ఫలితాలు జీవితానికి చుక్కానిలా పనిచేస్తుంది అనే విషయాన్ని మరొకసారి మనవి చేస్తూ, సర్వజనావళి కూడాను సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, 2024వ సంవత్సరం వెళ్ళి 25వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో 24వ తేదీ డిసెంబర్ నెల చివరి రోజు అర్ధరాత్రి 12 గంటలకు ప్రతి ఒక్కరూ కూడాను ఆ యొక్క సర్వేశ్వరునికి 5 ఒత్తులతో దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి అద్వితీయమైనటువంటి ఆంగ్ల నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో సర్వజనావళి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఆంధ్ర రాజధాని అమరావతి మరింతగా నూతనత్వంతో వృద్ధి చెందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.